అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పంచ్ మాట్లాడతారా? ఇప్పుడేం తలుచుకోం సార్, ఏం మాట్లాడలేదు. సార్ ఇప్పుడు మనం కోసం మనం ఏం చేద్దామనే ఇబ్బందులు వాళ్ళకి మీమాంసం ఉండదు. కాకపోతే వీళ్ళు అందరూ మాతో పాటు సుదీర్ఘ పరిమాణాలు అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంతో మాకు అనుగుణం ఉంది. ఇప్పుడు కొత్తగా మేము వాళ్ళకు నిశ్చింత కానీ ఎట్లాంటి అస్టెన్స్ కానీ ఇవ్వాల్సిన పని లేదు. గారి ఆశీస్సులతో అట్లాగే మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, మా అన్నగారు ప్రేమ్సాగర్ రావు గారి అండదండలతో ఇక్కడ ఇంతమంది విచ్చేసిండ్రు. ఇదంతా 30 సంవత్సరాల ప్రయాణం ఇక్కడ జరిగింది. వీళ్ళంతా కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు. అందరూ కూడా ఏమైందంటే కొంచెం మా నాన్నగారు ఒక 13 సంవత్సరాలు ఇప్పటికి చనిపోయిన తర్వాత మండలం కొంచెంలో అంటే మా సహాయ శాఖలు కొంచెం లోపించింది. అంటే మా కోఆర్డినేషన్ ఇష్యూస్ కొంచెం స్టార్ట్ అయినాయి. అప్పటికి మన కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. అయినా కూడా మా అన్నగారు ప్రేమ్సాగర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా పాత ఆదిలాబాద్ జిల్లాను మొత్తం తన భుజస్కంధాలలో మోసుకొని పార్టీని ఇక్కడ కాపాడడం జరిగింది. మొత్తం పాత జిల్లా అంత పెద్ద పాత జిల్లా అంటే ఇప్పుడు 4 జిల్లాలు అంత పెద్ద పాత జిల్లాను మోసే క్రమంలో కొంచెం ఇక్కడ అటెన్షన్ తక్కువైంది. అయినా కూడా మన వేముల కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ పర్వంత మంది కావచ్చు, మొత్తం మనకి ఎక్కడ కరగట్టిన కాంగ్రెస్ వాదులంతా వాళ్ళ ఆశ కానీ వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకున్న బలాన్ని అంటే ఏ రకం కూడా తక్కువ కాకుండా వాళ్ళ శాయశక్తులంతా కృషి చేసుకొని కాంగ్రెస్ పార్టీ వెంబడి అట్లాగే వాళ్ళ ప్రయాణం కొనసాగించారు. అయితే కొంత ఈ గత 2 సంవత్సరాల నుంచి కొన్ని దీనిలో గ్రూపులను అది ఇదని చెప్పి అందరూ అంటున్నారు. బట్ ఒకటి మటుకు నిజం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాత కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు. సో వీళ్ళకి ఏదైతే సహాయ సహకారాలు కావాల్సి వచ్చిందో అండద్దని ఉండిల్లో మేము కూడా గత 2 సంవత్సరాల నుంచి యూనియన్ కోసం ప్రయత్నం జరిగింది. అక్కడ దేవాపూర్లో మనకి ఏదైతే అదాని సిమెంట్ స్టార్ట్ అయిందో తర్వాత యూనియన్ ఎలక్షన్లో మేము విజయం సాధించడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ వచ్చి మా సహాయ సహకారాలు అందించింది. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే మా మీద ప్రేమ చూపెట్టిండ్రో, మా మీద ఏదైతే వాత్సల్యంతో మాతో పాటు అడుగులు వేసిండ్రో, ఆ అడుగులు కొంచెం తడబడే క్రమంలో మా తరపున కొంత వెనుక అంటే వాళ్ళ వెన్ను దట్టి మా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము ఈ ప్రయాణం సాగిన జరుగుతుంది తప్పితే ఇక్కడ పార్టీలు వర్గాలనేది కాదు. ఇక్కడ అందరూ కరగట్టిన కాంగ్రెస్ వాదులే. అంతమంది మీకు చెప్పగలను. ఇప్పుడు కరెక్ట్ 3-4 రోజులు చేసినాం. మేమని చెప్పే క్యాండిడేట్ రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రఘుపతి గారి మీద కానీ ప్రేమ్సాగర్ గారి మీద కానీ ఇక్కడ అందరి మీద ప్రేమ ఎంత ఉందో. ఇప్పుడు మేము ఈ క్షణంలో ఇప్పుడు 13 మంది 13 అవుట్ ఆఫ్ 22 గ్రామ పంచాయతీల్లో 13 గ్రామ పంచాయతీ మేము పోటీ చేయడం జరుగుతుంది. ఇంకొక గ్రామ పంచాయతీ రేపు అనౌన్స్ చేసుకుంటాం. ఎందుకంటే కొంచెం క్యాండిడేట్లు 3-4 వచ్చి మేము చేస్తాం అందరూ మన వాళ్ళు అనుకునే కుటుంబం ఇది. అందరూ మన వాళ్ళు అనుకునే క్షణంలో కొంచెం ఏమైతుందంటే కొంచెం పొరపాటు జరగకుండా రేపటి వరకు 24 గంటల సమయం తీసుకున్నాం. అది కూడా అయిపోతుంది. మిగతా వాటిని కూడా అందరూ కూడా ఎవరైతే పోటీ ఉన్నారో వాళ్ళు కూడా అప్పుడు మా నాన్నతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళే. సరే ఇప్పుడు సందర్భాన్ని కొంచెం అటు ఇటు అందరూ మన వాళ్ళు అనుకుని పోతున్నాం. ఈ 14 గ్రామ పంచాయతీల్లో ఘన విజయం సాధించి మేము చూపెడతామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ విజయం అనేది ఒకే ఒక మాట. ఏదైతే మనకు 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఏదైతే మనము గ్రామ పరిపాలన కరెక్ట్ జరగాలి లోకల్ బాడీస్ అనేదానికి ఏదైతే ఉందో అంటే ఇది 3 అంచెల వ్యవస్థ. 3వ అంచెలో మనం ఉన్నాము. అంటే ఇక్కడున్న వారికి ఎక్కడి వరకు అక్కడ మేలు జరగాలి అంటే గ్రామ సభలలో ఏదైతే గ్రామ సభ ఏదో అధికారం ఉందో ఆ అధికారాన్ని కొంచెం మనకు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ప్రజా పరిపాలకులు కావచ్చు, దాన్ని సరిగ్గా ఎఫిషియెంట్గా పనిచేయనప్పుడు అంటే వాళ్ళకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిండ్రో ఆ బాధ్యత ప్రకారం వాళ్ళకి కొంచెం దానిలో ఏమన్నా కొంచెం ఏ రకమైన అంటే ఇన్ఎఫిషియన్సీ కానీ అంటే ఏ రకమైన వాట్ ఐ కెన్ సే అంటే అనిశ్చితి కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు అట్లాంటిది ఏం జరగకుండా మేము ఉంటామని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. సో అట్లాంటి ఫుల్ఫిల్మెంట్ అంటే గ్యాప్స్ ఏమన్నా ఉన్నా
అదేమున్నా మేము మా భుజస్కంధాలను వేసుకుంటాం. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రోగ్రాంలు కావచ్చు, లేదంటే మా తరపున సహాయ సహకారాలు కావచ్చు, అంటే గ్రామ సభలలో వీళ్ళైతే నిర్ణయించుకుంటారో వాటికి అన్ని రకాలుగా మేము తోడ్పడతాం. ఇప్పటి నుంచి మేము ఉన్నాం అందరికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మండల ప్రజలందరికీ కూడా మేము ఒక విన్నపం, ఏదైతే గ్రామాల డెవలప్మెంట్ అని మనం ఎజెండా పెట్టుకుని పోతున్నామో ఆ డెవలప్మెంట్లో అందరూ భాగస్వాములు కావాలి. మంచి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఈ మంచి వాళ్ళ విజయం, ఈ మండల విజయం అందరూ దీన్ని బట్టి మీరు అందరూ తోడ్పాటు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందరితో ముగిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.